స్వయంభువ మన్వంతరంలో రుచికి ఆకూతి అనే భార్యడందు యజ్ఞరూపుడిగా అవతరించాడు ఆయన. ఇది ఈయన కూడా శ్రీమన్నారాయణుడే. ఆ తర్వాత నాభి అనే ఆయనకి మేరుదేవిడందు ఉరుక్రముడు అనేటువంటి అవతారంతో ఆవిర్భవించారు. ఉరుక్రముడు అనే ఈ అవతారంలో నారాయణుడు స్త్రీజనోద్ధరణము చేశాడు అని చెప్పారు. తర్వాత ఒకానొకప్పుడు బాగా ధర్మగ్లాని ఏర్పడి అరాచకం వస్తున్న వేళ రాజ్యమునందు ఋషులందరూ కూడా వేణుడు అనబడే ఆయన ఊరువుని మథించగా దాని నుండి పృథు చక్రవర్తి స్వరూపంలో ఆవిర్భవించారు స్వామి. నిజానికి ఈ అవతారం చాలా గొప్పది. ఈ అవతారంలో నారాయణుడు చేసిన లీలా విశేషాలు అన్నీ ఇన్ని కావు. భూమిని ఒక గోవుగా చేసి అనేకమైన ఔషధుల్ని పితికాడు, రత్నాలను పితికాడు, మహర్షులకి ఏం కావాలో ఇచ్చాడు, మనుష్యులకు ఏది కావాలో ఇచ్చాడు. అలా ఎన్నో లీలలు జరిపారు ఈ పృథు చక్రవర్తిగా. పైగా ఒక రాజు ఎలా ఉండాలో అలా ఉండి ఈ భూమిడందు ధర్మస్థాపన చేసిన అవతారం పృథు చక్రవర్తి అవతారం.